ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటి తెలుసా? సో ఆల్రెడీ మీ టైటిల్లో అయితే చూసేసారు, మళ్ళీ చెప్తున్నాను వినండి. మత్స్యదర్శిని అన్నమాట. ఎక్వేరియం వైజాగ్ బీచ్ రోడ్ ఆపోజిట్లో అయితే ఉంది. అండ్ మీకు చూపిస్తాను చూడండి. ఇదంతా చుట్టుపక్కల అనమాట మత్స్యదర్శినికి. సో దాని ముందే పార్కింగ్ ఉంది. సో అక్కడ పార్కింగ్ అయితే పెట్టేసుకోవచ్చు 4 వీలర్స్. అండ్ ఇట్స్ మీ. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి వే టు ఎక్వేరియం అన్నమాట. సో భలే ఉందన్నమాట. ఈవినింగ్ అయితే వెళ్ళాను నేను. ఆ వ్యూ బీచ్ వెనకాల భలే ఉంది. అండ్ ఆ వెదర్ కూడా చాలా సహకరించిందన్నమాట. చూసారా ఫిష్. అండ్ దీనికి టికెట్ కూడా ఉంటాయన్నమాట. ఎంట్రీ టికెట్స్ అడల్ట్కి అయితే 50 రూపీస్ పర్ హెడ్ అండ్ చైల్డ్కి 20 రూపీస్ అన్నమాట. అండ్ ఫోటో కెమెరా పట్టుకు వెళ్ళాలి అనుకుంటే 20 రూపీస్, వీడియో కెమెరా పట్టుకొని వెళ్ళాలనుకుంటే 50 రూపీస్. బిలో 5 years వరకు అయితే టికెట్స్ అయితే టీ అవసరం ఫ్రీ అన్నమాట. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు అన్ని డేస్లోనే ఓపెన్ చేస్తారు. చూసారా మచ్లీఘర్ ఎగ్జైటెడ్ అన్నమాట. సో ఇంకా లెట్స్ గో. టికెట్స్ అయితే తీసేసుకున్నా. ఇప్పుడు చూపించేస్తా ఫిషెస్ని చూసేయండి. అండ్ ఇంకొక విషయం, పైనే ఫిషెస్ ఉన్నాయి కదా ఎక్వేరియం, దానిపైనే బోర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. ఏ ఫిష్ ఏంటి వాటి ఫుల్ డీటెయిల్స్, ఫుల్ బయోగ్రఫీ అనుకోండి అన్నమాట. సో చూసేయండి ఒక్కొక్కటి. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. అండ్ ఈ ఫిష్ నేమ్ వచ్చేసి బ్లాక్ స్పాట్ స్పానర్. చూసారా, అంటే బ్లాక్ స్పాట్స్ ఉంటాయి అనుకుంటా. సో చాలా బాగుంది అన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే చూసాను నేను. అండ్ ఇక్కడ ఏముంటుంది తెలుసా, ఎంట్రన్స్ ఎక్వేరియం అన్నమాట. సో అలానే వెళ్ళాలి, అలానే రావాలి, ఒకే వే అన్నమాట. అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ ఎరోవానా. అండ్ ఇది వచ్చేసి 1990లో అయితే పెట్టారు మత్స్యదర్శిని ఎక్వేరియం. అండ్ 2002లో అయితే రినోవేట్ చేశారు. సో ఇప్పటికి 34 years అన్నమాట. అండ్ ఈ ఫిషెస్ చూసారా, బ్లాక్ వచ్చేసి టైగర్ షార్క్ అన్నమాట. అండ్ వైట్ వచ్చేసి వైట్ షార్క్, వాటి నేమ్స్. అండ్ ఇది చూసారా, ఇది కూడా సేమ్. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు విజిట్ చేసినప్పుడు బోర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి ఈజీగా అర్థమవుతుంది వాటి హిస్టరీ. ఇది చూసారా, భలే ఉందన్నమాట. నాకు చాలా బాగా నచ్చేసింది. ఈ ఫిష్ నేమ్ వచ్చేసి ఏంటి తెలుసా,
ప్రాన్స్ ఫెదర్ బ్యాక్ అన్నమాట. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నాను తెలుసా, ఫిష్ పేరు ఆస్కర్ అవార్డు వచ్చిందని అలా జోక్స్ వేస్తున్నాను. సో డైరెక్ట్గా పెట్టాలంటే డిస్టర్బెన్స్గా ఉంది వాయిస్, అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అండ్ ఈ ఫిషెస్ వచ్చేసి క్యాట్ ఫిష్ అండ్ అలానే వైట్ షార్క్. ఈ ఫిషెస్ వచ్చేసి ప్యారెట్ ఫిష్ అండ్ ఎల్లో ప్యారెట్ ఫిష్ అన్నమాట. అండ్ ఎవరైనా వైజాగ్కి వచ్చినప్పుడు, వైజాగ్లో లేని వాళ్ళు సో వైజాగ్ వచ్చినప్పుడు చాలా టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా వరకు నేను అన్నీ ఎక్స్ప్లోర్ చేశాను. సో నా వీడియోస్లో మీరు చూడండి. అండ్ ఇంకొక విషయం, అండ్ వైజాగ్ ఆర్కే బీచ్ ఆపోజిట్లోనే చాలా ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి. అండ్ ఈ మత్స్యదర్శిని ఎక్వేరియం ఉంది అండ్ చాలా ఉన్నాయి, నేను వీడియో తీశాను. అండ్ విశాఖ మ్యూజియము, ఎయిర్ సంథింగ్ ఏదో ఉంటుంది, అండ్ సబ్మెరైన్, డైనో పార్క్, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ వైజాగ్ వాళ్ళు బయట ఉన్న వాళ్ళకే కాదు, నార్మల్గా వైజాగ్లో ఉన్న వాళ్ళు కూడా కొన్ని చూడరు కదా తెలియక. సో వాళ్ళకి కూడా ఇలాంటి వీడియో తీసి పోస్ట్ అయితే చేశాను నేను, ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ని. చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. సో నాకు బూస్టప్ అయితే అవుతారు కదా. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయిపోయింది. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టే మంచి వీడియోస్ మీరు చూసేయచ్చు. థ్యాంక్ యూ, బై బాయ్.